రోజు డ్రోన్ దాడులకు పాక్ విఫల యత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సేనలు పాక్ ఎత్తులను చిత్తు చేశాయి. సరిహద్దులోని 11 లొకేషన్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. పీఓకేలోని పాక్ ఆర్మీ పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పాక్ దాడులకు ధీటుగా బదిలిచ్చిన భారత్ పాక్ వైపు నుంచి వచ్చిన అన్ని డ్రోన్లను న్యూట్రలైజ్ చేసింది. పాక్ దాడులపై భారత సేనలు సమర్థంగా ప్రతి దాడులు చేశాయి. సాంబా, పఠాన్కోట్ సెక్టార్లలో పాక్ డ్రోన్లను భారత్ సేనలు కూల్చివేశాయి. జమ్మూలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా బ్లాక్అవుట్ ప్రకటించారు. డ్రోన్ దాడులు జరుగుతూ ఉండడంతో అధికారులు సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. షెల్స్తో పాకిస్తాన్ దాడులకు తెగబడిన పాక్ సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేసింది. మరోవైపు ఫిరోజ్పూర్లో రోడ్డుపై ఓ కారు తగలబడింది. పాక్ డ్రోన్లు కారుపై పడడంతోనే కారులో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ਚਲੋ ਜਿਹੜੇ ਡਰੋਨ ਸੀਗੇ ਉਹਨਾਂ ਨੂੰ ਮੈਜੋਰਿਟੀ ਡਰੋਨਸ ਨੂੰ ਜਿਹੜੇ ਆਰਮੀ ਵੱਲੋਂ ਨਿਊਟਰਲਾਈਜ਼ ਕਰ ਲਿਆ। ਬਾਕੀ ਜਿਹੜੇ ਕੁਝ ਆਹ ਜਿਵੇਂ ਇੱਕ ਹੀ ਹੋਇਆ ਜਿਹੜਾ ਇਨਸੀਡੈਂਟ ਜਿਹੜਾ ਸਾਹਮਣੇ ਆਇਆ, ਬਾਕੀ ਸਾਰੀ ਸਾਡੀ ਟੀਮਸ ਬਾਹਰ ਹੈ ਤੇ ਅਸੀਂ ਦੇਖ ਲਾਂਗੇ ਜੇ ਕੁਝ ਵੀ ਹੋਊਗਾ। ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ, ਮਤਲਬ ਵੀ ਨੀਡ ਨਾਟ ਪੈਨਿਕ, ਐਵਰੀਥਿੰਗ ਇਜ਼ ਗੁੱਡ। ਆ ਗਿਆ ਇੰਜਰਡ ਹੈ, ਡਾਕਟਰ ਸਾਹਿਬ ਵਿਲ ਟੇਕ ਕੇਅਰ ਆਫ ਦੈਟ ਜੀ। ਦੇਖੋ ਇਹ 3 ਜਣੇ ਦੀ ਸੂਚਨਾ ਮਿਲ ਗਈ, ਬਾਕੀ ਹਜੇ ਕੋਈ ਹੋਰ ਸੂਚਨਾ ਨਹੀਂ ਤੇ ਇਹ ਵੀ ਬਰਨ ਇੰਜਰੀਜ਼ ਹੈ ਮੋਸਟ ਪ੍ਰੋਬਬਲੀ। ਬਾਕੀ ਜਾ ਕੇ ਅੰਦਰ ਦੇਖਾਂਗੇ। ਚਲੋ ਜਿਹੜੇ ਡਰੋਨ ਸੀਗੇ ਉਹਨਾਂ ਨੂੰ ਮੈਜੋਰਿਟੀ ਡਰੋਨਸ ਨੂੰ ਜਿਹੜੇ ਆਰਮੀ ਵੱਲੋਂ ਨਿਊਟਰਲਾਈਜ਼ ਕਰ ਲਿਆ। ਬਾਕੀ ਜਿਹੜੇ ਕੁਝ ਆਹ ਜਿਵੇਂ ਇੱਕ ਹੀ ਹੋਇਆ ਜਿਹੜਾ ਇਨਸੀਡੈਂਟ ਜਿਹੜਾ ਸਾਹਮਣੇ ਆਇਆ, ਬਾਕੀ ਸਾਰੀ ਸਾਡੀ ਟੀਮਸ ਬਾਹਰ ਹੈ ਤੇ ਅਸੀਂ ਦੇਖ ਲਾਂਗੇ ਜੇ ਕੁਝ ਵੀ ਹੋਊਗਾ। ਡਰੋਨ ਦੇ ਨਾਲ ਬੰਬ ਗਿਰਿਆ, ਉਹ ਬਲਾਸਟ ਦੇ ਨਾਲ 3 ਜ਼ਖਮੀ ਹੋਏ ਨੇ। ਇੱਕ ਜਿਹੜੀ ਲੇਡੀ ਹੈ ਉਹਦੇ ਤਾਂ ਕਾਫੀ ਜ਼ਿਆਦਾ ਬਰਨਸ ਨੇ, ਉਹ ਬਹੁਤ ਸੀਰੀਅਸ ਹੈ। ਬਾਕੀ 2 ਜਣੇ ਆ ਉਹਨਾਂ ਦੇ ਘੱਟ ਬਰਨਸ ਨੇ ਤੇ ਅਸੀਂ ਪੂਰਾ ਉਹਨਾਂ ਦਾ ਟ੍ਰੀਟਮੈਂਟ ਇਮੀਡੀਏਟਲੀ ਸ਼ੁਰੂ ਕਰ। ਇੱਕ ਯੰਗ ਮੁੰਡਾ ਹੈ 25-30 ਸਾਲ ਦਾ ਹੋਣਾ, ਬਾਕੀ ਦੇਖ ਰਹੇ ਹਾਂ ਜੀ, ਸ਼ਾਇਦ ਰੈਫਰ ਵੀ ਕਰਨਾ ਪਏ। ఓవరాల్ గా పాక్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, ఎల్ఓసి వెంబడి కాల్పులకు పాక్ తెగబడుతుంది. దాదాపుగా మళ్లీ హైటెన్షన్ నెలకొంది. 11 చోట్ల పాక్ డ్రోన్లు ప్రయోగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి?
ఎస్ నీలిమ, మనం చూస్తున్నాం పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటి డ్రోన్లు కావచ్చు, మిగిలినటువంటి అటాక్స్ అన్నీ కూడా తిప్పికొడుతున్నప్పటికీ దొంగ దెబ్బలు తీసేటువంటి ప్రయత్నం చేస్తోంది. పంజాబ్లోని ఫిరోజ్పురాలో సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్ వల్ల కొంతమంది గాయాలయ్యాయి, ఒక కారు కూడా కాలిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యం బలగాలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినప్పుడు ఒక్కసారిగా సరిహద్దుల్లో ప్రధానంగా ఇటు జమ్మూ కావచ్చు, అలానే హర్యానాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పంజాబ్, అలానే రాజస్థాన్, ఈ ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం బార్డర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. బ్లాక్అవుట్ చేసిన తర్వాత జరిగినటువంటి దాడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం విజువల్స్ కూడా, మంటలు వస్తున్నటువంటి విజువల్స్ అవే. ఆ విజువల్స్లో కూడా ఒకటి కారు దగ్ధమవుతోంది, కొంతమందికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇది ఆ డ్రోన్ అటాక్ వల్ల ఏమైనా జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ మేజర్గా ఏ డ్రోన్ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. భారత్ భూభాగం పై పరకుండా